ఇక లేక నుగొట్టాయా నడో లక లక లేక చగటాయా మజాగా మడదేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిసినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు స్టైల్ ఈవిడ కూడా వాళ్ల తాలూకే అయ్యుంటుంది నేను అతని గురించి చెప్పకపోవడమే మంచిది మిమ్మల్ని చెప్పండి ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా లేదమ్మా ఇతన్నెక్కడా చూడలేదు వసుంధర అత్తయ్య వాసుదేవ్ బాబాయిని గిరిజా పిన్నిని గుడ్డిగా నమ్ముతుంది వాళ్ళ మాటలు వినే అక్కని హంతకురాలని అనుకుంటుంది నేనెంత చెప్పినా నమ్మడం లేదు వసుంధర అత్తయ్య నమ్మితే గాని అక్కకి ఈ ఇంట్లో స్థానం ఉండదేమో సంతోష్ గారు ఎప్పుడు దొరుకుతారో ఈ సమస్యలన్నిటి నుండి అక్క ఎప్పుడు బయటపడుతుందో పాపం అభి ఈశ్వరి గారి గురించి టెన్షన్ పడుతూ తిందో లేదో అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో తను బానే ఉందా వాళ్ళ ఇంట్లో మళ్ళీ కొత్త సమస్య ఏదైనా మొదలైందా సరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం నీ గురించి బ్యాడ్ చేసేసి లేనిపోని నిందలు వేస్తారు అది నేను తట్టుకోలేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీదేంటి మెసేజ్ చేద్దాం హాయ్ అభి హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఇఫ్ యు ఆర్ ఫ్రీ ప్లీజ్ కాల్ మీ థ్యాంక్ యూ సారీ చైతన్య నిన్న నేను నీ బైక్ మీద రావటం అక్క చూసింది ఇక్కడ మా గిరిజా పిన్ని వాళ్ళు సందు దొరికితే చాలు నా మీద అక్క మీద లేనిపోనివి చెప్పి మమ్మల్ని ఇంట్లో నుండి పంపించేయాలని కాచుకొని ఉన్నారు మనల్ని వాళ్ళు చూస్తే ఏకంగా నాకు ఎఫ్ఐఆర్ అంటగడతారని అక్క భయపడుతుంది ఆలోచిస్తే అక్క చెప్పేది కూడా కరెక్టే అనిపించింది ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి ఇక నుండి పరిస్థితులన్నీ చక్కబడే వరకు నేను మిమ్మల్ని కలవలేను హోప్ యు అండర్స్టాండ్
బాయ్, టేక్ కేర్. ఓకే అభి, నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు. నువ్వు బాగుంటే నాకంతే చాలు. ఏదైనా అవసరం ఉంటే మొహమాటం లేకుండా కాల్ కానీ మెసేజ్ కానీ చేయి. నిన్ను కలవకుండానే, నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండానే నీ సమస్యని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండాలి అభి, ఇదొక్కటే నేను కోరుకుంటాను. ఈశ్వరి గారు లేరా అండి? తను కొండపాలెం వెళ్ళిందమ్మా. మన ప్రయత్నం వర్కౌట్ అయిందన్నమాట. సుందరం గారు ఎక్కడున్నారు? బెడ్రూమ్ లో ఉన్నాడు. ఉండండి, పిలుస్తాను. ఇట్స్ ఓకే అండి, నేను వెళ్తాను. హాయ్ సుందరం. మేడం, మీరెప్పుడొచ్చారు? ఇందాకే. ఏంటి డల్ గా ఉన్నావు? ఈశ్వరి కొండపాలెం వెళ్ళింది. అక్కడ తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. అందుకే కదా నీకు దగ్గర అవ్వడానికి ఇలా వచ్చాను. ఈశ్వరికి దూరంగా నువ్వు ఉండలేవు కదూ? తను లేకుండా నేను ఉండలేను. నీ మూడ్ ని నేను మారుస్తాను. పద రా. అరే మేడం, 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 కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి మేడం. అదేంటి అంత మాట అనేసావు? నిన్ను మరీ డిస్టర్బ్ చేస్తున్నానా? ఈ గదిలో ఈశ్వరితో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి మేడం. ఈ గదిలో ఇప్పుడు తను నా ఎదురుగా లేకపోయినా నాతో ఉన్నట్టే, నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏకాంతం కూడా కొన్నిసార్లు చాలా ప్రశాంతతనిస్తుంది. మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు కదా? అన్యోన్యత లేని దాంపత్యం నరకం. అసలు వీళ్ళ మధ్య ఎంత డెప్త్ రిలేషన్ ఉందో తెలుసుకుందాం. మరి ఇంతవరకు పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేదు మీరు? ప్లానింగ్ ఏమైనా అనుకున్నారా? ప్లానింగా? అయ్యో, ఎందుకు నవ్వుతున్నావు? మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. అంటే అంత పర్సనల్ అయితే చెప్పొద్దులే. మేం భార్యాభర్తలమే గాని మా ఇద్దరి మధ్యలో ఇప్పటి వరకు ఎలాంటి కార్యం ఇంకా జరగనే లేదు. అయితే ఈశ్వర్ని మర్చిపోయేలా చేయడం చాలా తేలికే. అయితే నేను నీకు చేరువవుతాను. మీ ఇద్దరి మధ్య ఈ ఎడబాటుని నా ప్రేమ బీజానికి వాడుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు సుందరం? నిజం ప్రణతి గారు. అదేంటి, ఎందుకలా? అదేంటి అంటే అదంతే. ఇన్నేళ్లలో అసలు కలవడానికి కూడా ట్రై చేయలేదా? మా పెళ్ళయ్యి ఏళ్ళేం గడవలేదులేండి, జస్ట్ కొన్ని నెలలయ్యాయి అంతే. ఓహో, ఆ తర్వాత చాలా జరిగాయిలేండి. నేను ఈశ్వరిని అపార్థం చేసుకోవడం, తన చదువుని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ మాటలు వీళ్ల మాటలు నమ్మి తనని దూరం చేసుకోవడం. మీరంతా చేసినా తనేం అనలేదా మిమ్మల్ని? ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మరి ఎలా క్షమించింది? ప్రేమకి మందు ప్రేమే అంటారు కదా, అలా కలిసిపోయాం. అయితే నేను మీకు నా ప్రేమ మందు పెట్టి ఈశ్వరి ప్రేమని మర్చిపోయేలా చేస్తాను. బయటికి వెళ్దామా? నాకు కుదరదులేండి. రా సుందరం, వెళ్దాం. అయ్యో ప్రణతి గారు, మీకు మా అమ్మ కోపం తెలియదండి. ప్లీజ్ ఇప్పుడు మనం బయటికి వెళ్దాం మేడం. రా, మన ఇద్దరికి మంచిది కదా మేడం. రా.
బాబాయ్, ఈ మూలిక పొద్దున పాలల్లో రాత్రి పాలల్లో కలుపుకుని తాగు. అలాగేనమ్మా. ఏమండి, ఈయన ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. మేం చూసాం మేడం. వాడు నీకు కావాలి, నువ్వు మాకు కావాలి.